హైడ్రా విషయంలో పేదల జోలికి వెళ్తున్నారు, పెద్దలను వదిలేస్తున్నారు. ఇది సరైన విధం కాదని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీన్ని కేటీఆర్ కూడా మాట్లాడారు. కేటీఆర్ ముమ్మాటికి తప్పు మాట్లాడుతూ ఉన్నాడు. హైడ్రాలో ఎవరైతే భూబకాసురులు ప్రభుత్వ చెరువులు కుంటలు కబ్జా చేస్తారో వాళ్ళ మీదే ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. ఆ క్రమంలో తెలిసి తెలియక కొన్న బీదవాళ్ళ భూములు పోతూ ఉంటే నేను పీసీసీ సమావేశంలో చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి కూడా అంగీకరించడం జరిగింది. ఎవరైతే బీదవాళ్ళు తెలియక ఈ దళారుల నుంచి భూములు కొనుక్కున్నారో వాళ్ళ భూములు పోతే వాళ్ళకి రిహాబిలిటీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టబోతూ ఉంది. ఏ పెద్ద చేపను కూడా వదలలేదు, మీరు చూసినారు. అది పార్టీలకు అతీతంగా చెరువులు కబ్జా చేసిన ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. సో సీఎం రేవంత్ రెడ్డి భాష తీరుపై కూడా హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వరుసగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ వాడిన భాష వల్ల తెలంగాణ గౌరవం మంటగలిసింది. 2014 తర్వాత సక్సెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ వాడిన భాష తీరు ఏ రకంగా ఉందో మనందరం చూసాం. ఇక భాష గురించి వాళ్ళకి మాట్లాడే